హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయ్స్, దగ్గర నేను దావత్ అయిపోయింది కదా. నైట్ ఇంటికి వచ్చేసరికి 11 అయింది. వచ్చి నైట్ సంబంధించేసినాం. మళ్ళీ పొద్దున 8 గంటలకు లేచిన తండ్రి దగ్గర ప్రజెంట్ 12 అవుతుంది. 4 కిరాలు కొట్టిన చిన్న ఈ లోకల్లో. ఇక వీడియో చేయకపోయినా సో ఇప్పుడు పెద్ద కిరా వచ్చింది. హౌస్ సామాను షిఫ్టింగ్ మెట్పల్లి, కొనందట్టు మెట్పల్లి. దాని తర్వాత అటు నుంచి అటు నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కుర్చీలు, టెంట్లు ఇట్లా, అవి నర్దాపూర్ పోయేవాళ్ళు నిజామాబాద్కి వెళ్ళి. సో ఈరోజు అయితే మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు సామాన్ ఎక్కిచ్చేసారు. నేను కొంచెం తిన్నా ఇప్పటిదాకా. డైరెక్ట్ మెట్పల్లి సామాన్ నుంచి నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ సామాన్ ఇచ్చి కొనందరు అయితే అది నర్దాపూర్కి రావాలి. చూద్దాం బ్లాగ్. మధ్యాహ్నం ఫుడ్ ఉంటే ఫుడ్ బ్లాగ్ తిందాం, ఓకేనా? వీడియో మాత్రం క్రేజ్ ఉంటుంది, చూసేయండి. ఇక్కడ మెల్లాడు బండి వెహికల్స్ రెడీ అట్టాడుకున్నా అంతగా సాంగ్ మొత్తం 20 సార్లు విన్నారు ఇప్పుడు టాటా. అంత మంచిది. మీరు కూడా ఒకసారి విని అలా ఒకసారి అలా ఏం తీద్దామంటారు, దాన్ని రాగానే చూడండి. ఓకే గైస్, బెల్లుల కాడ ఇక్కడికి వచ్చినాం. బెల్లంటి కాడికి మంచిగా టీ రాగి వెళ్ళిపోం, ఓకేనా? ఒకసారి సామాన్ చూపిస్తా చూడండి. మా విలేజ్లో డాక్టర్ అంటాడు, డాక్టర్ అని. సామాన్ షిఫ్టింగ్ అవుతుంది. ఇక్కడ నయార పెట్రోల్ బంక్ కాడ ఆయన బెల్లంటి రావమని. సో పెట్రోల్ ఛాయ్ అయినాక పెట్రోల్ కూడా ఓపించుకుందాం, ఓకేనా? సరే, డీజిల్ ఓపించుకుందాం. డాడీ 2-3 బెల్లంటి చెప్పు. ఎందుకు సరదైందా? ఓకే డాడీ. పెళ్ళి అతను ఇగో ఇప్పుడు ఆగులు ఎంజాయ్ చేయాలి రా. పెళ్ళి అనుకుంటుంది ఒక్కడికి. గాయస్, పెట్రోల్ బంక్ దగ్గర అయితే వచ్చేసినాం. డాడీ మొత్తం రచ్చ ఉండాలి మన బండి అంటే. ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నా గాయస్. గాయస్ 2500కి ఫుల్ అయింది. ఆల్మోస్ట్ ఇంకొక 5 లీటర్ ఉన్నది అలా. మొత్తం 30 లీటర్ ట్యాంక్ కావచ్చు కెపాసిటీ. డాడీ మొత్తం 3 పడుతుందా? చలో సీదా సంబంధించేసి వెళ్ళిపోయి నిజామాబాద్. సట్ ఇట్లా ఇంద్రనగర్కి అయితే వచ్చేసినాం. రివల్తి కొట్టేసిన బండి. డాడీ జదా జప్పా దించులి రాజులుగా డాడీ. డాడీ ట్రైపాడ్ సార్ ఉందాం ఒకటి. ఎందుకే పలాకి చూడు, ట్రైపాడ్ పెట్టి వీడు అదే వీడియో ఇస్తుంది. మనం రప్ప స్పీడ్లా అదేనా? ఓకే గైస్, ఇది అయిపోయినాక డైరెక్ట్ వయా నిజామాబాద్ కొట్టాలి. నిజామాబాద్కి వెళ్ళి ఒక 200 కుర్చీలు బల్లాలు ఉన్నాయి. అదొక ట్రిప్ ఉంది. డైరెక్ట్ నిజామాబాద్ ఇంటికి పోయే వాళ్ళు డైరెక్ట్ నిజామాబాద్ కొడతాం. మేము మధ్యలో తినచ్చు, ఓకేనా? తెలుసు కాక ఇంటి సామాన్ మొత్తం షిఫ్ట్ చేయాలి. ఇక మీకు మొత్తం తీసిన బ్లాగ్ అవుతుంది, ఓకేనా? చలో ఇదంతా చేసి డైరెక్ట్ నిజామాబాద్ వెళ్ళిపోయాం. చలో రెంటల్ అయితే డైరెక్ట్ ఇక బయటకు వచ్చేసినాం మెట్పల్లి బస్ స్టాండ్కి. సో ఇప్పుడైతే డైరెక్ట్ నిజామాబాద్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఐటమ్ తీసుకొని డైరెక్ట్ నర్దాపూర్ రావాలి. మధ్యలో ఆగి ఏమన్నా తిందాం, ఓకేనా? చలో దగ్గర మూడతాడు దాటి ఇటు దోన్కాలు కూడా క్రాచ్ చేసినాము. అంటే దోన్కాలు వెక్కి, ఎందుకంటే నిజామాబాద్ వెళ్తున్నాం కదా హైవేలా. అయితే పక్కకి రాజస్థాన్ హోటల్ ఉంది ఒకటి. ఇక్కడ రీసెంట్గా నేను ఒక 1 మంత్ బ్యాక్ తిన్నా. దానికి సేమ్ మసాలా, దూర మసాలా 2 ఉంటాయి కదా ఫేమస్ ఇక్కడ. సో చపాతీలు చెప్పుకొని మంచిగా బోడి రొట్టెలు చెప్పుకొని మంచిగా తిందాము. ఎందుకంటే సోమవారం కదా ఎలా, మనకు కూడా మంచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది. చూపిస్తా ఒకటి, ఓకేనా? చూడండి డాడీ. ఏమో డాడీ చూడండి, పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ పక్కకే ఒకటి ఉంది రేకుల షెడ్ది. డాడీ వెనకెళ్ళి మాత్రం చూడు. మన డ్రైవింగ్ లైఫ్ డేంజర్ ఉంటుంది. అదే గైస్, అక్కడికి వెళ్తాం, ఓకేనా? చలో ఇప్పుడు వెహికల్ వస్తున్నాయి, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోం, ఓకేనా? లోపలికి వచ్చినాం. డాడీ ఏ చెప్తాం? दूध और
చపాతి చెప్పి ఎడవుకున్నాం మొత్తం టేబుల్ వేకున్నామా టేబుల్ వేకున్నాం పంజాబీ బాయ్ ఇక్కడ అడుగుతున్నాం ఫ్యాన్ ఏడైతే అడుగుతున్నాం టేబుల్ మీద ఓకేనా నడు ఇస్తానే పంపించుకుంటాను प्लेट 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 थोड़ा वाला प्लेट 2 लेते हो पुरानी ट्राई यार बट कट भी तो नहीं दो ना समाधान నేను మంచి మాట మంచిగా మాట్లాడలేదు డాడీ ఏమనిపిస్తుంది అది చూస్తే ఏమున్నాయి తింటాం చూద్దాం టెస్ట్ చూద్దాం మనం కూడా ఏమన్నా దోద్ మసాలా ఎప్పుడు సేవ మసాలా తింటాం ఇప్పుడు దోద్ మసాలా తింటున్నాం అలా నువ్వు పాలు పట్టు పాలు కావాల్సింది టేస్ట్ మాత్రం వెర్రలే ఉంది గైస్ మీరు కూడా రాజస్థాన్ వాళ్ళకి వెళ్ళి ట్రై చేయండి సేవ మసాలా లేకుండా దూద్ మసాలా ఓకే బియ్యం దొరకదా బియ్యం దొరుకుతుంది లైటింగ్ కార్డ్ లేదు ఇక్కడ ఇప్పుడు గైస్ వీరైతే టమాటా వేసుకొని తింటాం చూద్దాం ఓకేనా ఓకే సీదా నిజామాబాద్ పంపించండి ఓకేనా చూడాలి గైస్ ఇక రొట్టెలు తిన్నాం ఇక కొంచెం టమాటాలు తీద్దామని చెప్పి టేస్ట్ చేద్దామని చెప్పి టమాటాలు తీసుకున్నాం దాని టేస్ట్ ఓకే కదా అవస్థ అవుతుంది కాలుతుంది కమ్మ ఉన్నది కానీ ఓకే తిని సీదా నిజామాబాద్ వెళ్ళిపోయాం ఓకేనా చేలో మంచిగా తిన్నాము మనోడు పాటలు పెడుతుండే మొత్తం పాటలు జోరుదారు డీజే పాటలు పెట్టుకొని నిజామాబాద్ అయితే పోతున్నాం ఓకేనా ఏ చిక్కిడి చేలో గాయ్స్ అట్లా నిజామాబాద్ అయితే ఎంటర్ అయిపోయినాం మీకు అనిపిస్తుంది కదా లొకేషన్ చూడండి వెహికల్ గాయ్స్ ఇప్పుడైతే మనము సామాన్కి వచ్చినాం కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్దాం మన ఏది 10,000 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఓకేనా చలో ఇప్పుడు వచ్చేసినాం మన పవన్ టెంట్ హౌస్ ఓకేనా నిజంగా చూడండి బ్యాక్ ఇప్పిస్తా గైస్ మనమైతే ఒక 100 కుర్చీలు 6 చక్లీ బల్లలు తీసుకొని వచ్చినాం ఇంకేముంటాయి దాటి బాగా చూస్తున్నామా గంటల ప్యాకెట్ ఒకటి గైస్ చూడండి ఎవరికైనా అతి తక్కువ ధరలు కావాలంటే రండి ఇక్కడికి ఓకేనా ఇల్లుడికి ఇచ్చేద్దాం ఓకేనా వాళ్ళకి ఇస్తామా మీకు ఇచ్చాడు డాడీ ఓకే డాయ్స్ చలో గాయ్స్ ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ ఎక్కిచ్చేసినాం కావాల్సినవి 100 కుర్చీలు ఉన్నాయి ఆడ వేరే గోధుమ ఉన్నాయట 100 కుర్చీలు ఎక్కించుకుని వెళ్ళిపోము ఓకేనా చలో డాడీ ఏమంటావు వెళ్ళిపోము ఇక చలో గాయ్స్ గోధుమకి అయితే వచ్చేసినాం ఒరే డాడీ కుర్చీలు చూద్దాం రా ఉరు ఏంద్రా పోయి గోదాం ఓకే గైస్ 100 కుర్చీలు అయితే లోడ్ వేస్తారు మనలు హిందుస్థాన్ ఓకే బాబే హిందుస్థానే ఏంది హిందుస్థానే ఇది కూడా హిందుస్థానే ఇది కూడా హిందుస్థానే మీద స్టిక్కర్ ఉంటుంది కొన్ని ఉన్నాయి అట్లా అంటున్నాను లోడ్ అయితే ఎక్కిస్తారు మనలు చలో గాయస్ లోడ్ ఎక్కించేసరికి అబ్బా 6 అవుతుంది సింహాజీ కూడా అయింది ఓకే గాయస్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం నైట్లో మీకు జర్నీ ఏర్పడది ఆల్మోస్ట్ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది కావచ్చు ఓకే ఈ వీడియో ఎండ్ చేస్తా ఇంతటితో
మన బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.